ఒక్కరేమో జారగానేమో వాళ్ళేగారు గంగియారెడ్డేరు ఒక్కరేమో స్వామి ఆశిల్లా వాళ్ళు ఒక్కరేమో జానగాలలో ఒక్కరేమో గంగియారెడ్డేరు ఒక్కరేమో సిల్లంటే బోయలేమో జానగానలో కురవలేమో గంగియారెడ్డేరు కాబోలేమో స్వామి ఆశిల్లాలంటే బోయలేమో జానగానలో కురవలేమో గంగియారెడ్డేరు కాపోలేమో స్వామి మొగ్గురుని మూడు కులమాలకే 7 మందలావు గుర్లే కలావు 7 దొడ్లు వాళ్ళకు ఆవులే గలావు స్వామి ముగ్గురుని కోలాలకు 7 మందలావు గుర్లు గలవు 7 దొడ్లు ఆవులే గలవు స్వామి 7 మందలారా గొర్రెలకే మేసేదందుకు మేపేలేదు తాగేటందుకు నీలేవు స్వామి 7 మందలావు గొర్రెలకు మేసేటందుకు మేపోలేదు తాగేటందుకు నీలేవు సిల్లు అల్లాని ముగ్గురుని 3 కులాలే గొర్రెలకే మేపులేక దైవమా వలసవైన వాళ్ళు పోతారేమో స్వామి ముగ్గురుని 3 కులాలకు గొర్రెలకు మేపులేక వలసవన్న వాళ్ళు పోతారే స్వామి సిల్లు అల్లాని క్వాల్యమంటే సిల్లనే రా సిల్లనగోలమ్మ జానగాను అల్లా క్వాల్య దైవమా స్వామి సిల్లాని క్వాల్యమంటే సిల్లాని సిల్లనగోలమ్మ జానగానల్లా క్వాల్యమంటే స్వామి జానగాను అల్లా క్వాల్యమంటే జానగాని రావన్న మేము గంగిరెడ్డేరు కోలే దైవమా స్వామి జానగానల్లా క్వాల్యమంటే జానగాని రావన్న మేము గంగిరెడ్డేరు స్వామి గంగిరెడ్డేరు కోల్యమంటే గంగిరెడ్డేరు ఓబోలమ్మ ముగ్గురునేమో కోడెన్లకు గంగిరెడ్డేరు క్వాల్యమంటే గంగిరెడ్డేరు ఓబోలమ్మ ముగ్గురమ్మ 3 కులాలలో స్వామి వరస గంపలు నెత్తికెత్తుకొని గొర్రెలు వాళ్ళు మరపుకొని ప్రయాణమైతారు 3 కులాలలో స్వామి వాళ్ళు మరపుకొని ప్రయాణమైతారు వాళ్ళు దైవమా ముగ్గురునే 3 కులాలలో స్వామి ఉత్తరాది దేశమిడిసి అనారే దక్షిణాది రాదేశానికి ప్రయాణమయ్యే వాళ్ళు వస్తారేమో స్వామి ఉత్తరాది దేశమిడిసినారు దక్షిణాది రాదేశానికి ప్రయాణమైతారు వాళ్ళు స్వామి పాలకొండ రాసోలపానే గిరిసిన పల్లె నల్లగటవా కాడ ప్రయాణమయ్యే వాళ్ళు వస్తున్నారు స్వామి పల్లె రాయటి కాడ గిరిసిన పల్లె నల్లగటవా కాడ ప్రయాణమయ్యే వాళ్ళు వస్తుండారు గిరిసిన పల్లె నల్లగటవాలోనే పెన్నేటమ్మ దేవరాలు కాడ
చంద్రాయన స్వామి రాగుల్లో కాడ స్వామి గిరిసిన పల్లె నలగటవాగాడ పెన్నేటమ్మ దేవలాడు కాడ చంద్రాయన స్వామి ఓ గుళ్ళు కాడ చంద్రాయన స్వామి రాగుల్లో దగ్గరే పాలు పోసి పాది గట్టినారు ఉగ్గు పోసి ఊరు ఏరా పంచిరి స్వామి చంద్రాయన స్వామి ఓ గుళ్ళు దగ్గర పాలు పోసి పాది గట్టినారు ఉగ్గు పోసి ఊరు గట్టినారు ఉగ్గు పోసి ఆ ఊరు గట్టినారే ఊరు పేరు వాళ్ళు పెట్టుతారు ముగ్గురమ్మ మూడు కులాలు స్వామి ఉగ్గు పోసి ఊరు గట్టినారు ఊరు పేరు వాళ్ళు పెడతారమ్మ ముగ్గురునే మూడు కులాలు ఊరు పేరు వాళ్ళు పెట్టుతారే జమ్మల తిన్నని వాళ్ళు పెట్టుతారు ముగ్గురునే మూడు కులాలలో ఊరు పేరు వాళ్ళు పెట్టుతారు జమ్మల తిన్నని వాళ్ళు పెట్టుతారు ముగ్గురమ్మ మూడు కులాలు సిల్లలు కాలువైతేను సిల్ల నాగులమ్మ జానగానులు కాలువైతేను జానగాని వన్నమ్మ గంగిరెడ్డి కాలు గంగిరెడ్డి ఓబులమ్మ అవును సిల్లలు అంటేను వాళ్ళు అయితేను బోయ వాళ్ళు జానగానులు అంటేను కుర్రవుళ్ళు గంగిరెడ్డేరంటేను కాపుళ్ళు అవును ముగ్గురు మూడు కులాలు అయితేను 700 గొర్రెలు ఉండాయి వాళ్ళకు 7 దొడ్ల ఆవులు ఉండాయి 700 గొర్రెలకు అయితేను 7 దొడ్ల ఆవులకు అయితేను మేపేసేందుకు మేపు లేక తాగేటందుకు నీళ్లు లేక ముగ్గురు మూడు కులాలు అయితేను వరుస గంపలు నెత్తికెత్తుకొని గొర్రెలావులు మరుపుకొని దొంతికుర్లు సాగించుకొని వాళ్ళు అయితేను ఉత్తరాది దేశం విడిచి దక్షిణాది దేశమందున ప్రయాణమై వచ్చినారు పాలకొండ సోలపన్నవైతేను పార్నపల్లి వేటు సమీపమునవైతేను గిరిసినపల్లి నల్లగట్ట ఉండాది గిరిసినపల్లి నల్లగట్ట ఒక అరవైతేను పెన్నేటమ్మ దేవలాలు ఉన్నాయి పెన్నేటమ్మ దేవలాల కాడ చంద్రాయన స్వామి గుళ్ళు ఉన్నాయి చంద్రాయన స్వామి గుళ్ళు దగ్గర ముగ్గురు మూడు కులాలు అయితేను పల్లెరగాయలు పారగొట్టి అయితేను వాళ్ళు అయితేను ఉగ్గు పోసి అయితేను పాలు పోసి పాతి గట్టి ఉగ్గు పోసి ఊరు గట్టి ఊరు పేరు జమ్మల దిన్నని పెట్టినారు ముగ్గురు మూడు కులాలలో జమ్మల దిన్నని పెట్టి అయితేను గొర్లావులకు దుడ్లేసుకొని ముగ్గురు పిల్లలు అయితేను సిల్లుల పిల్లవాడు ఒకడు జానగానుల పిల్లవాడు ఒకడు గంగిరెడ్డిల పిల్లోడగడు ముగ్గురు పిల్లలు అయితే నాయనా తొలికోడి కూత కూస్తానే తొలి మలప గొర్రెలు పిల్లలకు పాల దాపుకొని మలికోడి కూస్తానే మలి మలప గొర్రెలు పిల్లలకు పాల దాపుకొని ముగ్గురు పిల్ల వాళ్ళు అయితే గొర్రెల మరపుకొని పాలకొండ మలకు ప్రయాణం అయిపోతా ఉన్నారంట పాలకొండ మరంతమైతేను ఎక్కి తొక్కివైతేను గొర్రెలు మేపుకొని నీళ్ళాలు పొద్దుకు అయితేను పార్నపల్లి ఏటికి నీళ్ళకు వస్తా ఉన్నారు పార్నపల్లి వేరు అంటేను యువరాధీనంలో ఉందంటే పార్నపల్లి వేరు అయితేను గనక పార్నపల్లి గుదికోనేట్నాడు పార్నపల్లి మదికోనేట్నాడు అధీనంలో ఉండాది పార్నపల్లి గుదికోనేట్నాడు మదికోనేట్నాడు జితగాళ్ళు అయితేను పువ్వాలు అయితే పొద్దున్నే అయితేను గనక గొర్రెల దోలి కాలువలెల్లేసి వస్తే ఈ ముగ్గురు పిల్లలు అయితే కనుకనైనా మావటాల పొద్దులో పోయి కాలువలు బోర్దెక్కించుకొని వస్తా ఉన్నారంట ఆకుడాట్లు అరటి వనములు ఒక్క వనములు పనస వనములు అయితేను మల్లు అయితేను ఎండి బొందువాతా ఉన్నాయంట గుదికోనేట్నాడు మదుకోనేట్నాడు ఏమరా మల్లు కళ్ళ చూసుకొని ఆకుదోట్ల కళ్ళ చూసుకొని అరటి వనముల కళ్ళ చూసుకొని వద్దా ప్రయాణం అయిపోయినారు ముగ్గురు ఎవరు అయితేను ఈ ఉద్దురు అయితేను పార్నపల్లి గుదికోనేట్నాడు పార్నపల్లి మదుకోనేట్నాడు అప్పుడు పోయిన తర్వాత అయితే ఎండి బొందువాతా ఉన్నాయంట ఈ జీతగాళ్ళు అయితే ఏమరా మేము తిండి పెడతా ఉంటేనే గనక పిల్ల బొజ్జులు పడివైతేనే మీరు పనుకొని వస్తాన్నారేమరాడా మా మళ్ళీ ఎండి పొందువాతండా అన్నారంట అప్పుడు వీళ్ళు అయితే నా కష్టము చేసినారు ఈ కష్టము చేసినా కూడా మమ్మల్ని ఇంతలా మాటలు అంటున్నారని వీళ్ళు అయితే నైనా జీతగాళ్ళు పోయి అట్టవు అదుపులో దాగినారంట ఆ సగాలు అయితే గుండ్ల కింద ఒకరు చెట్ల కింద ఒకరు దాచిపెట్టుకునే వాళ్ళు అయినారు ఈ జీతగాళ్ళు అయితేను
ముగ్గురు పిల్లలు అయితే పాలకొండ బలవంతమైతే ఎక్కి తెక్కు మేపుకొని అవును పార్లపల్లి ఏటికి అయితే నీళ్ళకొస్తా ఉన్నారంట. అవును అప్పుడు అయితే ఒక జీతగాళ్ళ కుదుకోనేటినాడు మదికోనేటినాడు జీతగాళ్ళు అయితేను ఈ పిల్లల్ని తిట్టివైతేను ఒకటి కొట్టో ఒకటి తిట్టి పంపించినా బాగుండు. ఆ పిల్లలు అయితే గనక నమ్మించి నాదిచ్చివైతే గనక పిల్లలు పట్టుకొని ముగ్గురు పిల్లలు పట్టుకొని పోతా ఉన్నారంట. ముగ్గురు పిల్లలు పట్టుకొని ఆటికి పోతా ఉన్నారప్పంటే ఆ పార్లపల్లి అయితే కనుకనైనా ఊరగ దగ్గర పట్టపోతా ఉన్నారంట. అప్పుడు పార్లపల్లి ఊరగ దగ్గర పట్టపోయి అయితే కనుక పార్లపల్లి గుదికోనేటినాడు మదుకోనేటినాడు పిల్లంపినారు. వీళ్ళే దొర మన కాలువలు అయితే గనక బోర్దొక్కిచ్చే వాళ్ళు వీళ్ళే అన్నారంట. అప్పుడు కాలువలు దక్కిండే కాతాలమ చేత పసిబిడ్డలకు అయితే రెట్లకు పగ్గాలు కట్టి నెత్తి మీద బండారు వేసి యాపమండ సిరుసుకు కట్టి ఊరు చుట్టూ మూడు చుట్టూ తిప్పి ఊరగవునికి తల సిరుసులు ఉత్తరిస్తున్నారంట. అప్పుడు గొర్రెలావులు గొర్రెల తొట్టుకొచ్చినాయి, ఆవులు ఆవుల తొట్టుకొచ్చా, గొర్రెలు గొర్రెల తొట్టుకొచ్చా. ముగ్గురు పిల్లలు మాత్రం రాలేదంట. ముగ్గురు మూడు కులాలు ఎంత జనం ఉండాలంటే 30 మంది ఉండారు. ఈ 30 మంది ఏంపా గొర్రెలు గొర్రెల తొట్టుకొచ్చినాయి, ఆవులు ఆవు తొట్టుకు వచ్చినాయి, మన పిల్లలు అయితే రాలేదు. ఎక్కడైనా గాని మనం ఎతుకులాడతా పరంపారని అయితేను ముగ్గురు మూడు కులాలలో 30 మంది ఎతుకులాడతా పోతా ఉన్నారంట. చెట్టు చెట్టు గుట్ట గుట్ట తోట తోట చేను చేను తిట్టుకుంటూ పోతా ఉన్నారు దైవమా ఆదినాటి కాలంలోనా. అప్పుడు అయితే పొద్దు దిగజామైనారంట. మనిషి మగము మనిషికి కనపడలేదు, మన గిర్లి అరచేతుల గిర్లు మనకి కనపడలేదు, ఎవరైనా ఎదురొచ్చినా కూడా మానవులు కనపడలేదంట. అప్పుడు ఏళ్ళకు చిన్నవాడు బుద్ధులకు పెద్దవాడు సిల్లుళ్ళు పిల్లోడు సిల్లకొండ పనాయుడు ఏమన్నయ్యా మనం ఇటువంటి జాములో పోయినా గాని మనకి ఎవరైనా గాని మన పిల్లల్ని పట్టకపోయి కట్టేసింటే ఎవరు కూడా చెప్పలేరన్నయ్యా. లేదా మన పిల్లలు అయితే ఆదిమర్చి నిద్రపోయింటే మన పిల్లలు అయితే ఎక్కడున్నా కూడా చెప్పలేరన్నయ్యా. ఇప్పుడు అయితే అన్నయ్యా మనం ఈ రాత్రి మన గొర్రెలావు దొడ్ల కాడ అనుకుందాం, కొక్కుడు కొని కోడు కూస్తానే మనం ప్రయాణం ఎత్తుకుతా పదమన్నయ్యా. మన పిల్లలు అయితే ఎక్కడైనా ఉన్నా గాని లేదైతే ఎడ నిద్రపోయినా గాని ఎవరైనా పట్టకపోయి కట్టేసినా గాని మనకు చెప్పే ఉత్తాంతరం వస్తుందన్నయ్యా. ఇటువంటి జాములో మనం పోకూడదన్నయ్యా అని ఏళ్ళకు చిన్నవాడు బుద్ధులకు పెద్దవాడు సిల్లుళ్ళ పిల్లోడు సిల్లకొండ పనాయుడు ఈ మాట అయితే వాళ్ళ అన్నయ్య గారు చెప్తా ఉన్నాడంట. అప్పుడు 30 మంది అయితే ఆవుదొడ్ల కాడమనుకొని ఒక్కరు అని కోడు గుస్తానైతే ప్రయాణం అయిపోతా ఉన్నారంట. నైనా కొక్కరు అని కోడుగుస్తానే ప్రయాణం అయిపోతా ఉంటే పెదకోట్ల గ్రామంలో దాసగానుల్లా ఆడబిడ్డ మైలే వాళ్ళ కోళ్ళి ఆ ఒక పెదకోట్ల గ్రామం నుండి పార్లపల్లి గ్రామం అంటే పార్లపల్లి గ్రామానికి సలలు ఎత్తుకొని పోయింది. సలలు అంటే పాలు పెరుగెత్తుకొని పోయింది అమ్మేకి. పాలు పెరుగెత్తుకొని పోయిన తర్వాత అడుగు పెడతానే సల్లగా పిల్లలు ఆమె మీద రక్తం పడింది పిల్లలది. కాగో గద్దో గంజు పోసినాయి కదా అని ఏమి లేని వెళ్ళిపోయిందంట నాయన. అప్పుడు పరుపు దేవత చూసుకుంటే భుజాల పైన రక్తం కనపడతా ఉండాది. ఏమరా ఇది రక్తం కనపడతా ఉండాది, ఏదో కాకో గద్దో గంజు పోసింది అనుకుంటే రక్తం కనపడుతుందని అప్పుడు ఈ ఒక ఊరగం దగ్గరికి వచ్చి చూస్తే పైన వేతే కనుక యాపమానక పైన తల సిరుసులు 3 ఉన్నాయి, కింద చూస్తే రక్తం కరుడు కట్టింది. ఏమర పరమాత్మ మహాన్నవావి అఘోరమని చెప్పేసి ఆ మహాతల్లి పగడమంత కంటి నీరు పలపల రాలుపుకొని ముత్తిమంత కంటి నీరు మునుగులకు రాలుపుకొని ఆ బాధల పట్టలేక దావంటివైతే ప్రయాణమైపోతా ఉన్నదంట. ఆమె పోయే దావలకు అయితే 30 మంది అయితే ముగ్గురు 3 కులాలలో 30 మంది ఎదురొస్తా ఉన్నారంట. 30 మంది ఎదురొచ్చినప్పటికి అయితేను అక్కడ అయితే అమ్మయ్య అక్కయ్య యా ఊరమ్మయ్యా, ఏ ఊరన్నయ్యా మాది అయితే పెదకోట్ల గ్రామము అయితే ఇక్కడ పార్నపల్లి గ్రామానికి సలలు ఎత్తుకోవడం ఏంటన్నయ్యా. ఏమన్నయ్యా ఈ టైంలోనంటే ఏమీ లేదమ్మయ్యా, మా గొర్రెల దావుడికి వచ్చా, ఆవులు ఆవుతుర్లకు వచ్చా, గొర్రెలావులు అంటే పోయిండ్రి, పిల్లల్ని 3 రాలేదమ్మయ్యా అని చెప్పినారంట. అన్నయ్యా మీ పిల్లలు లాంటిది నాకు తెలదు, ఇతరాదుల పిల్లలు లాంటిది నాకు తెలదన్నయ్యా. ఇక్కడ అయితేను ఆ గొర్రెలావులు అయితేనన్నయ్యా అక్కడ పార్నపల్లి అయితే ఊరగవ దగ్గర 3 తల శిశులు ఉన్నాయన్నయ్యా, ఎవరు నాకు తెలుదన్నయ్యా. అప్పుడు వీళ్ళు పోయినారు,
మన పిల్లలు తప్పక ఇతరాత్రి పిల్లలు ఉంటానికి పోయినారంట. ఆటి పోయి చూస్తానే వీళ్ళ పిల్లలే. అప్పుడు వీళ్ళు ఎటువంటిగా మాట్లాడతారంటే, వీళ్ళు పానపల్లి గుదికోనేట్నాడు పానపల్లి మధ్య కోనేట్ల దగ్గర పోయినారంట. లే పానపల్లి గుదికోనేట్నాడా పానపల్లి మధ్య కోనేట్నాడా కాలు దొక్కిన కాతాలమ చేత పసిబిడ్డలు చంపేది కాదురా మీది పరాక్రమం. రేపు 12 గంటలకు గెరిసిన పిల్లలు నల్లగట్ట మీదకి రాండ్రా, రెడీ విద్యను జరుపుదాము. మేముండేది 30 మంది. మీరు ఎంత జనం వస్తారో వచ్చుకోర్రానివైతేనే కనుక నేను తొడగొట్టి మీ సంధి వస్తా ఉన్నారంట 3 కులాలలో. అప్పుడు పారపల్లి కమ్మరాధరులు అయితేనో ఊరి గ్రామంతా దండోరు కొట్టించి వాళ్ళవైతే ఎట్లా ప్రయాణం అవుతా ఉన్నారప్పంటే, స్వామి పల్లి కమ్మరాసరలే రడము రడమని వాళ్ళు ప్రయాణమవుతారు. గెరిసిన పల్లి నల్లగటవా మీదికి స్వామి పల్లి కమ్మరాసరలు రడము రడమని వాళ్ళ బయతారేమో పల్లి రాయటి మొన్నటికి ఆ సిపాయిలో తీసినారే 6 నోటికి గురి కాళ్ళను తీసిరియా రడము రడమని వాళ్ళు వస్తున్నారు. స్వామి మున్నోటికి సిపాయిలు తీసినారు 6 నోటికి గురి కాళ్ళే తీసిరియా రడము రడమని వాళ్ళు వస్తున్నారు. వంటలు ఏనిగిలు వాళ్ళు తీసినారే ఈటులు ఇలా నంబలు వీళ్ళు తీసినారు రడము రడమని వాళ్ళు వస్తున్నారు. ఒంటెలు ఏనుగులు వీళ్ళు తీసినారు ఈటులు ఇలా నంబులు వీళ్ళు తీసినారు రడము రడమని వాళ్ళు వస్తున్నారు. కత్తులు కటార్లు వీళ్ళు తీసినారే బాకులు బల్లాలు వీళ్ళు తీసినారు పార్నాపల్లి కమ్మరాసరలు. కత్తులు కటార్లు వీళ్ళు తీసినారు బాకులు బజ్జీలు వీళ్ళు తీసినారు రడము రడమని వాళ్ళు వస్తున్నారు. పార్నాపల్లి గ్రామ మిడిసినారే గెరిసిన పల్లి నల్లగడవా మీదికి రడము రడమని వాళ్ళు వస్తున్నారు. పార్నాపల్లి వీళ్ళు విడిసినారు గెరిసిన పల్లి నల్లగడవా బయటి రడము రడమని వీళ్ళు వస్తున్నారు. ఈ పార్నపల్లి అయితే కమ్మరాస దొరలు 3 సిపాయి తీసుకొని 6 గురికాయ తీసుకొని దండు దళవాయి తీసుకొని మందుమటాకు తీసుకొని బాగులు బర్జీలు తీసుకొని ఈటి నిన్నమ్మలు తీసుకొని కత్తులు కటారులు తీసుకొని అయితే రడమ రడమ రడమని వస్తా ఉన్నారంట. ఎక్కడి నుండి ఆ ఒక్కవైతే పార్నపల్లి గ్రామం నుండి అయితే గిరిసినపల్లి నల్లగట్టం మీదికి దానికి. ఇప్పుడు 3 అయితే 3 కులాలలో అయితేనో వాళ్ళు అయితే ఎట్లా ప్రయాణం అవుతా ఉన్నారంటేనో, స్వామి ముగ్గురు 3 కులాలల్లే రడము రడమని వాళ్ళు వస్తాండారు గెరిసిన పల్లె నల్లగటవా మీదికి. ముగ్గురు 3 కులాలల్లో రడము రడమని వాళ్ళు వస్తాండారు గెలిసిన పల్లె నల్లగటవా ముగ్గురు 3 కులాలల్లే 30 ఇంటికి ఇల్లు ఉండేది దైవమా ప్రయాణమయ్యే వాళ్ళు వస్తున్నారు. ముగ్గురు 3 కులాలల్లో 30 ఇంటికి ఇల్లు ఉండేది దైవమా ప్రయాణమయ్యే వాళ్ళు వస్తున్నారు. పసియ గుర్రములు ఎక్కువనే ప్రయాణమయ్యే ఇల్లు వస్తున్నారు గెలిసిన పల్లి నల్లగటవా మీదికి. పసియ గుర్రము వీళ్ళు ఎక్కినారు గెలిసిన పల్లి నల్లగటవా మీదికి రడము రడమని వాళ్ళు వస్తున్నారు. ఎర్ర గుర్రాన్ని ఎక్కినారే ప్రయాణమయ్యి ఇల్లు వస్తున్నారు 3 కులాలలో. ఎర్ర గుర్రము వీళ్ళు ఎక్కినారు
ప్రయాణమయ్యే వీళ్ళు వస్తా ఉన్నారు రడము రడమని వీళ్ళు వస్తా ఉన్నారు ముగ్గురు అయితేను 3 కులాలలో అయితేనో ఉండేది 30 మంది 30 మంది అయితేను గెలిచిన లగట మీదికి రిడ్డాని పోతా ఉన్నారు యుద్ధాన్ని పోయేటప్పుడు అయితేను ఏళ్ళకు చిన్నవాడు బుద్ధులు పెద్దవాడు సిల్లులు పిల్లోడు సిల్లకొండప నాయుడు ఏమన్నయ్యా మనము ఉండేది 30 మంది మనము 30 మంది ప్రయాణం అయిపోతా ఉండాము వాళ్ళు అయితేనన్నయ్యా దండు తెల్లవాయి వస్తా ఉండాది 3 సిపాయి వస్తా ఉండాది 6 గురికాళ్ళు వస్తా ఉన్నారు మనము 30 మంది అయితే కనుకన్నయ్య పోతా ఉన్నామే మనసేమించుతుందో వలసేమించుతుందో నన్నయ్య మనసేమించితే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి వాళ్ళ సేమించితే మన ప్రాణాలు పావన్నయ్యా ఎందుకు అంటే మన ప్రాణాలు అయితే కనుక మొండి ప్రాణాలు అన్నాయి ఇవి ఈ మొండి ప్రాణాలు పావు కాబట్టి అక్కడ అయితే మనం నరికింటాము పగవాడు చనిపోయింటాడు ఆ పగవాని గుండెలు అయితే కనుకన్నయ్య పెరకచ్చి ఈ గరుగు మసాలొత్తి మన నోటికి అందిస్తే భగవాని గుండెలో పట్టక్కమని పగలగొరికి పానమరిశివమసిమన్నయ్య మంది అటువంటిగా మనము గరుగు మసాలు నూరుకొని ఒకరు అయితే సైనికుట్టలో కట్టుకొని ఎవరెవరు అయితే సైనికుట్ట వాళ్ళు మల్తాటికి కట్టుకోండి అన్నయ్యా అని చెప్తా ఉన్నాడు ఏళ్ళకు చిన్నవాడు బుద్ధులు పెద్దవాడు సిల్లుల పిల్లోడు సిల్లకొండప నాయుడు అప్పుడు 30 మంది అన్నయ్యారు గరుగు మసాలు నూరుకొని గరుగు మసాలు నూరుకొని అయితే వాళ్ళు మళ్ళీ మల్తాటికి కట్టుకుంటా ఉన్నారంట అప్పుడు అయితే ఎర్రగుర్రం ఎక్కి పసిగుర్రం ఎక్కి ప్రయాణం అయిపోతా ఉన్నారు యుద్ధమిత్ర చేస్తా ఉన్నారు స్వామి పార్నా పల్లి కమ్మరాసలే రడము రడమని వాళ్ళు వచ్చినారు రడవిద్యము వాళ్ళు సరిపోతారు పార్నా పల్లి కమ్మరాసలు రడము రడమని వాళ్ళు వచ్చినారు పైకి ముగ్గురుని 3 కులాలల్లే రడము రడమని వాళ్ళు వచ్చినారు రడవిద్యము వాళ్ళు చేస్తారేమో ముగ్గురుని 3 కులాలల్లే రడము రడమని వాళ్ళు వచ్చినారు రడవిద్యము వాళ్ళు స్వామి ఎత్తి అనొక్క పల్లెలు పైన ఎనికి ఎలగవుల్లో ఇల్లు చేస్తున్నారు ముగ్గురుని 3 కులాలలో స్వామి ఎత్తి అనొక్క పల్లెలు పైన ఎనికి ఎలగవుల్లో వీళ్ళు చేస్తున్నారు ముగ్గురుని 3 కులాలు సాపి అనొక్క పల్లెలు పైన సవక సైకల్ ఇల్లు చేస్తున్నారు ముగ్గురుని 3 కులాలలో స్వామి సాపి అనొక్క పల్లెలు పైన సవక సైకల్ వీళ్ళు చేస్తున్నారు ముగ్గురుని 3 కులాలు కత్తికి రాసుకొని కనక పొడి వీళ్ళు రాలిపోతారు ముగ్గురుని 3 కులాలలో స్వామి కత్తికి రాసుకొని కనక పొడి వీళ్ళు రాలిపోతారు ముగ్గురుని 3 కులాలు ఇటు కీటుకోరా రాసుకొని ఇటు పొడి వీళ్ళు రాలిపోతారు ముగ్గురుని 3 కులాలలో స్వామి ఇటు కీటుకోరా రాసుకొని ఇటు పొడి వీళ్ళు రాలిపోతారు ముగ్గురుని 3 కులాలు పసియ గుర్రము రవుతు నెక్కినారే పారాడిచ్చి రనుగుతారు అయితే పార్నాపల్లి కమ్మరాస దొరలను స్వామి పసియ గుర్రము వీళ్ళు ఎక్కినారు పారాడించి వీళ్ళు నరుకుతారు పార్నాపల్లి కమ్మరాస స్వామి ఎర్ర గుర్రము రవుతు నెక్కినారు ఎచ్చారించి వీళ్ళు నరుకుతారు పార్నాపల్లి కమ్మరాస దొరలను ఎర్ర గుర్రము వీళ్ళు ఎక్కినారు ఎచ్చారించి వీళ్ళు నరుకుతారు పార్నాపల్లి కమ్మరాస దొరని స్వామి నరికి రాయేసినారు గూల్చి గుట్టకేసినారు ముగ్గురుని 3 కులాలలో నరికి వీళ్ళు వేసినారు గూల్చి గుట్టకేసినారు ముగ్గురుని 3 కులాలు
ముగ్గురు మూడు కులాలు అయితేనైనా ఎత్తినొక్క బల్యాల మీద ఎనికలవులు కొడతా ఉన్నారంట. సాపినొక్క బల్యాల మీద అయితేను సవక సైకిల్ చేస్తా ఉన్నారంట. కత్తికి రాసుకొని కనకపొడి రాలుతున్నారు, ఈటికి రాసుకొని ఈటిపొడి రాలుపుతా ఉన్నారు. ఎర్రగుర్రం ఎక్కినారు, హెచ్చరించి నరికినారు, పసి గుర్రం ఎక్కి పారాడిచి నరికినారు. ముగ్గురు అయితే మూడు కులాలలో కానపల్లి కమరాదండును. అప్పుడు కానపల్లి కమరాదండు అయితే పరిగెత్తిపోతా ఉన్నదంట ప్రయాణమయ్యి. అప్పుడు పోయే దండు ముందరికి పోయి, ఏమరా మనము 30 మందితో 300 జనం తెచ్చినామంటే మనకు ఈ ఊర్లో అయితే గనక ఆడళ్ళంతా అయితే మనం అంటా ఉంటే మనమైతే గనక నేలకు తలకాయ వేసుకోవాలి కదా. మనము ఇప్పుడు మళ్ళా పోం, మనము పొయ్యి అయితే మనమన్న సచ్చేదైతుంది, వాళ్ళని చంపేదైతుందని మళ్ళా ఎనికి మళ్ళీపోయినారు. ఎనికి మళ్ళీపోయినప్పటికీ అయితే మళ్ళా యుద్ధం చేసినప్పటికీ ముగ్గురు మూడు కులాలలో అయితే 12 మంది చచ్చిపోతా అయితే 18 మంది చచ్చిపోతా ఉన్నారు. 18 మంది ఎట్లా చంపుతున్నారప్ప అంటే అప్పుడు ఎట్లా గెలిచినారు, ఇప్పుడు ఎట్లా ఓడిపోతున్నారంటే అప్పుడు వాళ్ళ పాలటమైతే చంద్రాయన స్వామి పెన్నేటమ్మ తల్లి ఎంటొచ్చినారంట. వాళ్ళ పైన అయితే కొలువు తీరుకున్నారంట. వాళ్ళు అయితే పెన్నేటమ్మ తల్లి అయితేను చంద్రాయన స్వామి వాళ్ళ పాలట ఉండగా ఈ 300 జనాన్ని చంపినారంట. వాళ్ళు రోజు వైదలిపోతానే వీళ్ళు అయితే 18 మందిని చంపినారు. చంపినారు గాని ప్రాణాలు మాత్రం పోలేదంట. ఆ చిల్లుల పిల్లోడు అయితే ఏమన్నాయా, నేను చెప్పిన మాటలు అతి మీరు పోతరా, భగవాని గుణలు పెరకద్దంపారన్నయ్యా, గరుగు మసాలతో నోటికి అందిద్దామంటున్నారంట. అప్పుడు భగవాని గుణలు పెరకట్టి గరుగు మసాలతో నోటికి అందిస్తే భగవాని గుండెల అయితే పట్టక్కమని పగలగొరికి పానమిడిసిన భూమిసిమంట. ముగ్గురు మూడు కులములది. అప్పుడు ముగ్గురు మూడు కులంలో ఇంకేమరా, మనము అయితేను కమరాదరులతో యుద్ధం చేసినాం. ఇక్కడ యుద్ధం చేసి ఈ లోకంలో ఉంటే ఈ రాజ్యంలో ఉంటే మనల్ని గొర్రెలు మేనేరు మనల్ని కూడా చంపే ప్రయత్నం అయిపోతుంది. మనము అయితే నీ దేశం ఇడిసి యా దేశ కన్నా పదామని అయితే యాపత్నాన కన్నా పదామని ప్రయాణం అయిపోతా ఉన్నారంట. అయితే ఇక్కడ అయితే గరిసినపల్లి విడిచిపెట్టి గెండేరు పట్నానికి అయితే ప్రయాణం అయిపోయినారంట ముగ్గురు మూడు కులాలలో. గెండేరు పట్నం అయితే ఇది పిన్నమ్మైతా అంటే అది పెద్దమ్మైతా ఉందంట. గెండేరు పట్నానికి పోయినారు గాని అక్కడ అయితే ముగ్గురు మూడు కులాల్లో అయితే పోయినప్పటికీ ఊర్లేకి అడుగు పెట్టినప్పటికీ ఏమని చెప్పుకుంటున్నారంటే, ఏమప్పా మనము ఉండేది 3 కులాలు, ఎవరు బాయుళ్ళు మగరు, కుర్రవళ్ళు మగరు, కాపుళ్ళు మగరు. ముగ్గురు 3 కులాలలో అయితే 3 కులాలని చెప్పుకుంటే మనకు పేరు కీర్తి పరువు ప్రతిష్ట ఉండదు. అప్పుడు అయితే మనం ఏమని చెప్పుకోవాలా, బాయలమని చెప్పుకుంటే మనం ఎంత నీతికి జాతికి కరెక్ట్ బతికినా గానీ వాడు ఏమంటారంటే ఈడు అయితేనప్పా దొంగ నా కొడుకు అంటారు. మనము కాపులమని చెప్పుకుంటే ఇంత రెడ్లు ఊరెత్తొచ్చినారంట అంటారు. ఇది ఎవరికి చెల్లినప్ప అంటే కుర్రవళ్ళకి గొల్లకి. గొర్రెలకి మేపు లేకుండా అయితేను ఇబ్బంది పాలైపోతే కట్టికి కొండ కట్టుకొని కమ్మిడి భుజాన్ని వచ్చుకొని ఆ సిరుగొట్లు చేత పట్టుకొని ప్రయాణం అయిపోయేది అయితేను ఎవరికి అయితేను గొల్లలకి కుర్రవులకి చెల్లిది. వీళ్ళు గొర్రెల వేపు లేకుంటే కురవులు పోతారు, ఆవుల వేపు లేకుంటే వాళ్ళు గొల్లలు పోతారు. ఈ కురవ గొల్లలకు చెల్లు కాబట్టి మనం ఏమని చెప్పుకుందామంటే గొల్లలు లేరు మనలో, కురవళ్ళు ఉండారు కాబట్టి మనం ఊర్లేక పోతాని ఎవరప్ప మీరంటే కొత్త కురవళ్ళు అని చెప్పుకుందాము. కొత్త కురవళ్ళు అంటే మనకు గోత్రము పరువు ఏమీ లేదు కాబట్టి దానికి మనం అయితే కురవలు మంటే ఎవరప్ప మీరు యా స్వామి యా దేవర అని అడుగుతారు. అవన్నీ లేకుండా మనం కొత్త కురవలం అప్ప మేమని కొత్త కురవలం పేరు చెప్పుకుందామని ముగ్గురు మూడు కులాలు గెండేరు పట్టణానికి అడుగు పెట్టినప్పటికీ కొత్త కురవళ్ళు అని చెప్పుకున్నారు. గెండేరు పట్నముల పరాక్రమం ఎటువంటిగా ఉందంటే గెండేరు పట్నము దొరకొడు కంటే వాని పరాక్రమం అంటే ఎటువంటిగా ఉండదంటే ఆ ఊరి గ్రామం అంతా కూడా పనులకు వానికే పోవాలంట, వాని తోటలోనే ఆవులు వేపల్లంట, వాని తోటలోనే గొర్రెలు మేపల్ల, వాని తోటలోనే గొర్రెలు దొల్లంట. ఆ గెండేరు పట్నం దొరకొడు ప్రకారం ఎట్టుందంటే ఏ ఊరు ఆ ఊరిలో లగ్నం ఎవరికైనా కూడా వానికే పండక్క పోవాలంట. అటువంటి వాడు
గెండేరిపట్నం దొరకొడుకు. అవును కొద్ది రోజులు జరిగిన తర్వాత అవును ఆ అక్కువీర నాగలమ్మ అయితేను ఆ ఒక అన్నయ్య గారికి ఇంటికాడ 12 మంది సందులో ఒక ఆడబిడ్డ అక్కువీర నాగలమ్మ ఉందంట. ఆ అక్కువీర నాగలమ్మ అయితేను వాళ్ళ అన్నయ్య గారికి భూ చేయడము, వాళ్ళ వదిన గారి భూ చేయడము, ఈ పాలు పెరగనేటవైతే కనుక నేను సల్లలు అమ్ముకోవడము ఊళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది అక్కువీర నాగలమ్మ. అవును ఈ ఒక్క గెండేరిపట్నం దొరకొడుకు ఆ అక్కువీర నాగలమ్మను అయితేను పాపిష్టి కన్నులతో చూసినాడంట. అవును ఆ పాపిష్టి కన్నులతో చూసినప్పటికి అయితే నేను ఈ యొక్క గెండేరిపట్నం దొరకొడుకు అయితేను తలారి వాడిని పిలిపించలే, తలారి కర్రానైనా అవును ఏమి దొర అంటే అవును మన ఊరికి అవును ఆ ఒక్క కొత్త కురవులు వచ్చినారు చూడి, ఆ కొత్త కురవులింటో కొత్త కురవ చిన్నది బులద్దు సుందంగా ఉండాదరా, ఈ రోజు మన ఇంటికి పండగ రమ్మన పోరా అని. అప్పటికి ఆ ఒక్క తలారి పోయి అమ్మా అక్కువీర నాగలమ్మ ఈ రోజు మా దొరకొడుకు మా ఇంటికి పండగ రమ్మన్నాడమ్మయ్యా అని. నాయనా నా లాంటి తల్లిగారు నీకు లేరా, నా లాంటి అక్కల చెల్లెళ్ళు నీకు లేరా, నా లాంటి బిడ్డలు నీకు లేరనైనా, నన్ను అయితే నా పండగ రమ్మని కంటే వాళ్ళే పంపించు కదా నాయనా అని అక్కువీరు నాగలమ్మ. ఆ తలారి అయితేను మంచి అయితే గనక కొట్టరా నీటి కొట్టింది కదా, ఆయప అక్కువీరు నాగలమ్మ కొట్టిండే ఏటి ఏమి చెప్పలేక ఆ ఈ పొద్దంట ద్వారా రేపంట ద్వారా మా పంట ద్వారా అని జాములు గడుపుకుంటూ వచ్చా. జామలు గడుపుకుంటూ వచ్చిన తర్వాత నెల 2 రోజులు జామలు గడిగిందంట. ఆ ఒక అద్దడపాలు పెట్టి 6 నెలలు ఒక తోడ, ముంతడపాలు పెట్టి 3 నెలలు ఒక తోడ తల్లి లేని తోలు దాక్కుంది అక్కువీర నాగలమ్మ. ఆ టైంలో అక్కువీర నాగలమ్మ దూడలు దాక్కుంటానే ఆ దూడలు అయితే నగలకనైనా తలస్నానం చేసింది, సిక్కు తీసుకుందామని సిక్కంటి సేద పట్టింది. అటువంటి జామలోనే 2 తోలు తెగిక్కొని పరుగున పరిగెత్తుతా ఉన్నాయంట. ఈ గెండేరిపట్నంలోన ఈ పట్నంలో నేను ఎక్కడ పోదు, ఎందుకు పోదు, తలుగులు ఒప్పుకుంటే లేట్ అవుతుంది అని దూళ్ళ ముందర ఆడబిడ్డ అక్కువీర నాగలమ్మ వెనకల పరుగున పరిగెత్తుతా అంతా. ఆ ఆవుల దూళ్ళు ఎక్కడ పోయినాయంటే గెండేరిపట్నం దొరకడు కదా సావిటి కాడ ఈ 3 దూళ్ళు అయితే బుడ్నములు వేసుకుని నిలబడినాయంట. అక్కువీర నాగలమ్మ ఎడమ చెంప కురులు తీసుకొని ఒక దూడు ముడి వేసుకొని, కుడి చెంప కురువులు తీసుకొని ఒక దూడు ముడి వేసుకొని ముందరికి 3 అడుగులు మొగ్గటీలిందంట. అప్పుడు కన్నోడు చేసిన కన్నులంటివి అయితేనే గనక ఆ పాపిష్టి కన్నులతో చూసిన గెండేరిపట్నం దొరకొడుకు ఆ ఒక్క అక్కవీరని ఆధార సాటు కొప్పలిచ్చి దుంకి అక్కవీర నాగలమ్మను అయితేను కబసర్లు బట్టే కొత్తనాడంట ఈ గెండేరిపట్నం దొరకొడుకు అయితేను. అప్పుడు అక్కవీర నాగలమ్మ అయితేను ఎటువంటిగా చెప్పుతాదప్ప గెండేరిపట్నం దొరకొడుక్కి.